హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రక్ ఆఫ్ రోడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఇదే కర్వ్లో 2 లారీలు తిరుగుతాం అయితే మనం చూస్తామండి. 2 14 టైరే, 2 సేమ్ వెయిటే. చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే టాటా ట్రక్ వస్తుంది, వెనకాల అశోక్ లేలాండ్ ఉంది. సో ఇదో టైప్ ఆఫ్ కంపారిజన్ అనుకోండి, కానీ కంప్లీట్ కంపారిజన్ కాదండి. చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే టాటా తిరుగుతుంది, ఈ కర్వ్లో తిరుగుతుంది. టాటా ట్రక్ ఎంతవరకు తిప్పగలదో చూద్దామండి. ఈ కర్వ్ చూస్తున్నారు కదా, డ్రైవర్ అయితే ఇక్కడ దాకా జాగ్రత్తగా వచ్చాడు. ఒక్కసారి డ్రైవర్ డెసిషన్ మేకింగ్ ఏ విధంగా ఉందో చూడండి. ఆలోచిస్తున్నాడు, జాయిగా రోడ్డు దింపాడు. ఇప్పుడు రివర్స్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. చూడండి, రివర్స్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఎప్పుడైనా సరే ఈ ట్రక్ మీద ఉన్న వెయిట్ అన్ని వీల్స్ మీద ఈవెన్గా పడేలాగా, బండి నుంచునేలాగా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ యువతల పక్కన టైరు కొంచెం పైకి తేలింది. దానివల్ల ఏమవుతుంది, రివర్స్ సరిగ్గా అవ్వదు. అయినా సరే చూడండి, అలాగ స్పిన్ అయిపోయి స్మోక్ అయితే వస్తుంది. సో ఇలాంటి రోడ్లలో, ఘాట్ రోడ్లో పర్ఫెక్ట్ టర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డ్రైవింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి, కింద మీరు కమెంట్ చేయండి. ఇక్కడ ట్రక్ డ్రైవర్ చేసిన తప్పు ఏంటి, ఎంతమంది ట్రక్ డ్రైవర్స్ చూస్తున్నారో మీరు ఏమన్నా సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ట్రక్ డ్రైవర్ చేసిన తప్పు ఏంటంటే, సింగిల్ టర్న్లో తిప్పుదాం అనుకున్నాడు, కాకపోతే తిప్పలేకపోయాడు. మొత్తం మీద 2 సార్లు టైర్ స్పిన్ అయింది, టైర్ బర్న్ అయిపోయింది. మొత్తం మీద బండి అయితే వెనక్కి రివర్స్ అయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదే రోడ్లో, ఇదే టర్నింగ్లో అశోక్ లేలాండ్ కూడా తిరుగుతుందండి. ఇక్కడ అశోక్ లేలాండ్ టాటా అని కాదండి, ఇక్కడ డ్రైవింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఘాట్ రోడ్ డ్రైవింగ్ అంటే అంత ఈజీ కాదు. ఏమన్నా కొంచెం తేడా వచ్చినా సరే ఈ బండి లోయలోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు భయంకరమైన లాస్ అనమాట. చూడండి, హెల్పర్ ఎంత కష్టపడుతున్నాడో వెనక్కి ముందుకి. ఏమంటే ఈ రోడ్లలో మామూలుగా నడవడమే కష్టం, అలాంటిది హెల్పరు ఒక రాయి పట్టుకుని పరిగెడతా ఉన్నాడు. అది చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే బోల్డ్ బళ్ళుకి నేను రాయి పెట్టినోడనే. సో అది ఎంత వెయిట్ ఉంటుందో నాకు తెలుసు, చాలా కష్టంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ డ్రైవర్ జాగ్రత్తగా ఈ టర్నింగ్ తిప్పాలి. ఎందుకంటే కొంచెం తేడా వచ్చినా సరే లోయలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ట్రై చేస్తున్నాడు, ఏ విధంగా తిప్పుతున్నాడో చూద్దాం. ఈ మధ్యన నేను వాహన్ బజార్ అనే యాప్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నానండి. అది చాలా యూస్ఫుల్ యాప్. మీరు ఇంట్లోనే కూర్చొని 2 వీలర్ నుంచి కమర్షియల్ వెహికల్స్, ట్రక్స్, బుల్డోజర్స్ అన్నీ ఆప్షన్లో కొనుక్కోవచ్చు. చాలా మంచి యాప్ అండి. ఆ యాప్ నేను మీకు ఇప్పుడు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. మీ అందరికి ఉపయోగపడుతుంది. అంటే సెకండ్ హ్యాండ్ బళ్ళు కొనడానికి తిరిగి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వేల బళ్ళు యాప్లో ఉంటాయి, వాహన్ బజార్ యాప్లో. సో అక్కడి నుంచే మీకు కావాల్సిన చూస్ చేసుకోవచ్చు. మీరు వెంటనే మీకు కావాల్సిన పర్చేస్ అనేది చేయొచ్చండి. చాలా సింపుల్ అది. చూస్తున్నారు కదా, ఇప్పుడు డ్రైవరు జాగ్రత్తగా దింపాడు, కానీ ఫ్రంట్ వీల్ ఒకేసారి రోడ్డు మీద దిగింది. అంటే వెయిట్ ఒకేసారి ముందుకు పడుతుంది. దానివల్ల బండి ముందుకు వచ్చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే కొంచెం తేడా అయినా సరే చూడండి, ఈ వెనకాల వీల్స్ అన్ని రోడ్డు మీద ఉన్నాయి, ఫ్రంట్ వీల్స్ ఏమో కిందకి దిగింది. అంటే బండి ఆటోమేటిక్గా అటువైపు ఒరుగుతుంది అనమాట. ఇంకొంచెం ఒరిగింది అనుకోండి, ఈ ఓవర్ వెయిట్ తోటి ఏమవుతుందంటే బండి తిరగబడిపోయే అవకాశం ఉంది. చూడండి, డ్రైవర్ చూడండి ఎంత కష్టపడుతున్నాడు. డ్రైవర్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మొత్తం మీద సునాయాసంగా కష్టకరమైన టర్నింగ్ని దాటుకుని ముందుకు వచ్చాడు. చూసారా, మనకి హాయ్ చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ డ్రైవింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, హ్యాపీగా బండి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదే రోడ్లో ఒక బస్సు తిరుగుతుంది. బస్సు చాలా కామెడీ అండి. సింగిల్ టర్నింగ్లో తిప్పేస్తాడు. ఎందుకంటే ఎక్కువగా బస్ డ్రైవర్లు ఈ రోడ్లో తిరుగుతారు కాబట్టి వారికి ఎలా తిప్పాలో తెలుసు. చూడండి ఎంత స్పీడ్లో తిప్పుతున్నారు. వెనకాల ఆల్మోస్ట్ తగులుతుంది అనమాట, ప్రతిసారి తగులుతుంది. కానీ ఈ డ్రైవర్ బాగానే తిప్పారు. చూడండి, ఇప్పుడు అశోక్ లేలాండ్ వస్తుంది. అశోక్ లేలాండ్ బండి ఏ విధంగా తిరుగుతుందో చూద్దాం. ఇక్కడ అశోక్ లేలాండ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, టాటా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, కింద కామెంట్లో పెట్టండి. ఇప్పుడు అశోక్ లేలాండ్ తిరుగుతుందా తిరగదా, ఇందాక డ్రైవర్ చేసిన మిస్టేక్ ఏంటి, ఈ డ్రైవర్ ఎలా చేస్తున్నాడు చూసారా, చాలా తెలివిగా ఈక్వల్గా బండిని కిందకి దింపాడు. ఇప్పుడు వెనక్కి రివర్స్ చేస్తాడు, టప్మని రివర్స్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఇదే ట్రిక్ అండి. ఎప్పుడైనా సరే సింగిల్ టర్నింగ్లో అయితే తిరగదు. కాబట్టి ఏం చేయాలి, దానికి ఒకసారి రోడ్డు దింపుకోవాలి. రోడ్డు దింపుకొని ఈవెన్గా దింపుకొని పైకి ఎక్కించాలి. చూడండి, ఇక్కడ లిఫ్ట్ టైర్ అనేది పైకి లిఫ్ట్ చేసి ఉంది. వీళ్ళు ఘాట్ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్ టైర్ పైకే పెడతారు. ఎందుకు పెడతారో మీరు నాకు చెప్పాలి. ఆ తర్వాత నెక్స్ట్ టైం మనం డ్రైవర్నే అడుగు కనుక్కుందాం, లిఫ్ట్ టైర్ ఎందుకు పైకి పెడుతున్నారు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. వెనకాల కారు చాకిని చూసారా, అంత దగ్గరలో అయితే ఆగకూడదు. ఎందుకంటే అమ్మయ్య రివర్స్ అవుతుంది కదా అని ఒకేసారి లాగాడు అనుకోండి, వెనకాల కారు తగులుతుంది. చూడండి, సింగిల్ టర్న్లో చక్కగా తిప్పాడు. సో ఇక్కడ డ్రైవింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
సో హ్యాట్స్ ఆఫ్ టు ద డ్రైవర్స్ అని చెప్పాలి, ఎందుకంటే ఈ రోడ్లలో తిరగడం చాలా కష్టం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.